తరతరాల నుంచి ఏవైతే కొనసాగుతూ వస్తున్నదో దానికి సాంప్రదాయము లేదా ఆచారము అంటాం. చెప్తారా? తరతరాల నుంచి కొనసాగుతూ వస్తున్న కొన్ని క్రియలు ఉన్నాయి, వాటిని జరిగించడమే సాంప్రదాయము లేదా ఆచారాలు అంటారు. అయితే నేను కొన్ని ఆచారాలు చెప్తాను. ఇప్పటికీ క్రైస్తవుడిగా ఉన్న వాటిని ఆచరించి వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారు. ఆచరించవలసినవి ఆచరించకుండా ఆచరించకూడని ఆచరిస్తూ ఉన్నారు. అవలంబించాల్సినవి అవలంబించకుండా అనవసరమైన వాటినన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. దీనివల్ల దేవుని దుఃఖ పెడుతూ ఉన్నాం, ఆయాసపడుతూ ఉన్నాం. మన యొక్క జీవన విధానంలో ఎటువంటి ఒక మంచి ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. నువ్వు సరైన విధంగా లేఖనం చెప్పినటువంటి ఆచారాన్ని పాటిస్తే దీవెన కలుగుతుంది. లోకపు ఆచారాన్ని పాటిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. ఏమిటో చూద్దాం. మనం పాటిస్తున్నటువంటి ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి? దానిలో మొట్టమొదటిగా పెద్ద చేయండి. ఓకే, రైట్. ఏంటి చదువుతారా? మొట్టమొదటి ఏంటి? కుల ఆచారము. నేను నిన్ననే మాట్లాడాను దీని గురించి. దీని గురించి 2కి చెప్పి నేను ముందుకు వెళ్తా. ఏ ఆచారం ఇది? కుల ఆచారాలు పాటించమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? కుల ఆచారాన్ని పట్ల వ్యామోహం కలిగి, మక్కువ కలిగి, ప్రేమించి నా కులం వాడే అని చెప్పి హత్తుకోమని ఎక్కడైనా ఉందా? లేదు. కానీ మనం ఆచరిస్తున్నటువంటి ప్రమాదమైనటువంటి ఆచారం ఏంటంటే కుల ఆచారం. కుల ఆచారం నీకు నిన్ననే చెప్పాను. ఎక్కడో గుంటూరు దగ్గర బ్రతుకుతూ ఉన్న నన్ను దేవుడి సేవ కొరకే ప్రొద్దుటూరు ప్రాంతానికి ఒక సంవత్సరం క్రితం వచ్చాను. నాకు ఒక నివాసం కావాలి, కొద్ది రోజులు ఉండడానికి అని చెప్పి కొన్ని ఇళ్ళకి అద్దెకి నేను వెళ్తే మీరేం కులము అని అడిగారు. ఏమని అడిగారు? మీరేం కులము అని అడిగారు. నా కులంతో నీకు పనేంటి, నీకు కావాల్సింది ఏంటి అర్థం. అయితే ఈరోజు చాలా మంది కుల మందిరాలు ఎక్కువైపోయారు తెలుసా? మా గుంటూరు జిల్లాలో మీరు చాలా మంచి వాళ్ళండి. రాయలసీమ అంతా బంగారు ప్రజలు, చాలా బంగారం అంటే బంగారం. అది కూడా ఎట్లాంటి కాదు, 24 క్యారెట్ బంగారం. మా ఊర్లో ఎలా ఉంటారంటే నాయుడు నాయుడే, చౌదరి చౌదరే, మన క్రిస్టియన్ మన క్రిస్టియనే. మరొక సంఘానికి వెళ్ళకూడదని పెద్ద పాపం, పెద్ద పాపం. మీలో కూడా చాలా మంది ఇటువంటి ఆచరణ జరిగిస్తూ ఉన్నారేమో. ఇది ఎందుకు నీకు పనికిరాదు? ఎందుకైనా దుమ్ము ధూళి దేనికైనా పనికొస్తుందా? ఇటువంటి ఆచారం కూడా నీ జీవితానికి ఎందుకు అక్కరకు రాదు? ఈరోజు కులం అనే గర్జంతో చాలా మంది చచ్చిపోతూ ఉన్నారమ్మా. నీ పెళ్లి చేసేటప్పుడు భక్తి పరురాలా, నీ బిడ్డకి సరైన భాగస్వామా, నా కుటుంబానికి తగినటువంటి స్త్రీనేనా పురుషుడేనా అని ఆలోచించకుండా మా కులమేనా? ఎంత ఎంత మీలో ఎంతమంది కట్నం తీసుకున్నారో నాకు తెలియదు. మీరు ఎంతమంది కులాన్ని చూసి పెళ్లి చేస్తున్నారో నాకు తెలియదు. నేను ఒక్కటే చెప్తాను దీని గురించి. మనమందరం ఏ కులం చెప్పండి అమ్మా? యువకులమా? అది ఓకే, దాని కాదు. మనందరం ఆరాధికులం. చెప్పండి ఒకసారి. మనమందరం ఆరాధికులం, మనమందరం సువార్థికులం, మనమందరం పరలోకపు వారసులం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆచరించండి, జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు ఏ ఆచారం ఆచరిస్తున్నాం? మొట్టమొదటిగా కులం అనే ఆచారాన్ని ఎవరైతే ప్రక్కన పెడతారో దేవుడు మీ పక్కన కూర్చుంటాడు. ఏం చేస్తాడు? నిజమే. ఒక్కసారి ఆలోచించి నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదటిగానే చెప్పాను, యవనస్తులారా ఆలోచించండి. తీతుతో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ గౌరవప్రదమైనటువంటి హెచ్చరికను యవనస్తులకు దయచేయి అన్నాడు. నేను గౌరవంగానే మాట్లాడుతున్నా, క్రమముగానే మాట్లాడుతున్నా. ఎవరైనా నొచ్చుకున్నా నా తప్పేం లేదు, నేను చెప్పాల్సింది చెప్తాను. ఇప్పుడు మీరు వదలాల్సింది మొట్టమొదటి ఏంటి? కుల ఆచారము. వదులుతానన్నా మీ ముందు తప్పుకుందే కానీ నా మనసులో ఒక మాట సమాధానం చెప్పుకుంటా, దేవా కులాన్ని పక్కన పెడతా, సువార్థికుడిగా మార్చబడతా. కులాన్ని పక్కన పెడతా, ఆరాధికుడిగా ఎదిగిపోతా. కులాన్ని పక్కన పెడతా, నీ నిత్యత్వం కొరకై ఏర్పాటు చేయబడతా అని ఒప్పుకుంటే నేను దేవుడు తప్పక దీవిస్తాడు. రెండవది ఏంటిది? వస్తున్నారా? చూడండి, మరి
మీ యొక్క నాడుని పట్టుకుని దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. ఎదురు రావడం, అది పిల్లి ఎదురు రావడం అవ్వచ్చు, మనిషి ఎదురు రావడం అవ్వచ్చు, విపత్తు ఎదురు రావడం అవ్వచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీ తరానికి జరిగిపోతుంది, తరువాతి తరానికి కూడా ఇది వస్తే చాలా ప్రమాదం. ఇప్పటికైనా తరం వాడికి భవిష్యత్తు బాగుంటుంది కదా. మీ పిల్లల భవిష్యత్తు ఈ రోజు నుంచి అయినా మీ హృదయంలో దానిని నాటి వారి భవిష్యత్తును మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటి ఎదురు రావాలి. రీసెంట్ గా నా దగ్గర కొంత డబ్బు ఉంది, పరిచర్య పైన నేను ఆధారపడి బ్రతకలేదు. పరిచర్యలో వచ్చేటటువంటి కానుకను నా జోబులో నేను పెట్టుకోలేను. ఒకవేళ కానుక వస్తే దేవుని పరిచర్యకి ఖర్చు పెట్టాలి, దేవుని కొరకే వాడాలి అన్నటువంటి ఆశ. మరి నేను బ్రతికిందని ఎట్లా, నా భార్యను ఎలా చూసుకోవాలి, నా బిడ్డను ఎలా చూసుకోవాలని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఈ మధ్యన మీరు పిఎం విశ్వకర్మ అనేది ఏదైనా విన్నారా? మీరు ఎవరైనా ట్రైనింగ్ చేశారా? ఓకే, దానికి నేను టీమ్ లీడర్గా మన ప్రొద్దుటూరులో జాబ్ చేస్తూ ఉండేవాడిని. దానిలో కొంత డబ్బు దాచుకుని 1,00,000 రూపాయలు దాచాను ఒక 6 నెలల్లో. ఏమీ ఖర్చు పెట్టుకున్నాను. మరలా దీన్ని ఇంకా రెట్టింపు చేసి ప్రొద్దుటూరులోనే ఒక స్థలం పొందామని చెప్పి ప్రార్థన చేస్తూ స్థలానికి సంబంధించిన కొంత డబ్బును దాద్దామని దాన్ని తీసుకువెళ్ళి చిత్తూరులో ఇన్వెస్ట్ చేశాను. ఎక్కడ? ఇదే ప్రాజెక్ట్లో. ఏం జరిగిందంటే వెళ్ళాను చాలాసార్లు చిత్తూరుకి, ప్రయాణమై వెళ్ళాం, అంతా బాగా జరిగింది. నాతో పాటు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, ఆయన కడప. అయితే అన్ని రోజులు చాలా బాగా జరిగింది. ఇంకా అయిపోతుందని ప్రాజెక్ట్ మా చేతికి వస్తుంది, స్థలానికి సంబంధించిన డబ్బులన్నీ నాకు వచ్చేస్తాయి అనుకున్నాను. తీరా ఒకరోజు మళ్ళా చిత్తూరు ప్రయాణం వెళ్తూ ఉంటే నాతో పాటు ఉన్న పార్ట్నర్ వాళ్ళ తల్లి ఆగు నాయన అంది. ఏమన్నా వాటర్ ఇచ్చిందేమో, దాహంగా ఉంది, తాగుదాం అనుకున్నాను. ఎదురొస్తా నాకు అంది. అప్పుడు వరకు రాలా, ప్రశాంతంగా వెళ్ళొచ్చాను. ఎదురొస్తాను ఆగు అని చెప్పి నేను బైక్ మీద కూర్చున్నా, ఆయన కూర్చున్నాడు, మా ఇద్దరి భుజాలు తట్టి ఎదురొచ్చానని చెప్పి అని పెట్టింది. ఏం పెట్టింది అని పెట్టింది. నాకేమో స్టార్ట్ అయింది, ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఏంటి రావాలి, ఏం చేసుకుని వెళ్ళాలి? ప్రయాణమై వాహనమును నమ్ముకొనదగినవి కాదు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు కదా. మా యొక్క ప్రయాణం అంతటిలో నీ కృపను భద్రతను నాకు తోడుగా ఉంచు అని అడగచ్చు. కానీ తల్లి ఎదురొచ్చింది. చివరికి ఏమైందో తెలుసా? అదే రాత్రి ప్రయాణం మీరు తిరిగి వస్తూ ఉంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. రాయచోటి దిగి ఏమంటారు దాన్ని, ఎత్తైన కొండకి ఘాట్ అంటారు కదా, ఆ ఘాట్ దిగి వస్తూ ఉంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారు వాడు విపరీతమైన స్పీడ్తో మద్యాన్ని సేవించి వచ్చి మమ్మల్ని గుద్దేశారు. బేసిక్గా నేను ఏ రోజు హెల్మెట్ పెట్టుకోను, ఆ రోజు ఎందుకో పెట్టుకున్నాను. అలా మాకు యాక్సిడెంట్ అయింది, ఎక్కడ పడా ఒక 10 నిమిషాల తర్వాత నాకు మెలకు వచ్చింది. నాతో పాటు ఉన్న పార్ట్నర్కి తల పగిలిపోయింది. వెన్నుముక C1, C2, C3 L1, L2, L3 అంటారు కదా, అవి ఫ్రాక్చర్ అయిపోయి కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయాయి. ఇప్పటికీ స్టిల్ ఇంకా బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు. భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు ఒంటరి వారు అయిపోయారు, అన్నదమ్ములందరూ దూరం పెట్టేశారు. చివరికి ఐపీ పెట్టి దూరంగా వచ్చి బతుకుతున్నారు. ఎవరు ఎదురు రావాలి, ఏం చేసుకుని వెళ్ళాలి? నన్ను అన్నారు, హైందవ సాంప్రదాయం ప్రకారంగా పుట్టిన దేవుని నమ్ముకున్న మాకు మా నాన్నమ్మ గారు వచ్చి, రే నాన్న పంట కోస్తున్నాడు, రా ఎదురు రావాలి. ఎవరు ఎదురు రావాలి? మనిషి రావాలా? మనిషి ఎదురొచ్చినా నీకు మంచి జరుగుతుంది. ప్రార్థన చేసి మొరపెట్టి వెళితే నీకంత శుభము కలుగుతుంది. ఇప్పుడు ఎవరు రావాలి? దేవుడి తోడు కావాలి, నీకు ఎవరు రానక్కర్లా. ఇంకొకటి, పిల్లి ఎదురు వస్తే అపశకునం అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? పిల్లి ఎదురు వస్తే అపశకునం, వెళ్ళొద్దు, కాసేపు ఆగు అంటారు. అసలు దీన్ని వెనుకున్నటువంటి గాథ ఏంటంటే, పిల్లికి ప్రకృతిలో ఏం సంభవిస్తుంది అని గ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నదట. ఏముంది? పిల్లికి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఏంటి ప్రమాదం ఏమైనా జరుగుతుందని గ్రహించగలిగినటువంటి కొంత ఆలోచన దేవుడు దానికి పెట్టేశారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో ఏం జరిగేదంటే, పిల్లి ఎదురొస్తుంటే కాసేపు ఆగి ఎటువంటి ప్రకృతిలో ఏమైనా వైపరీత్యాలు జరుగుతున్నాయేమో ఆగి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇది రాను 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 ఏం జరిగింది? ఇది పెద్ద అపశకునమేమో, ప్రమాదమేమో, అందుకు మనం దాన్ని ఎదురొస్తే ప్రకృతి వెళ్ళిపోదాం అనుకునేవారు ఉన్నారు. దీని వెనక నిజం ఏంటంటే, ప్రకృతిని కొంత అవగాహన కలిగినటువంటి పిల్లి ఏం సంభవిస్తుందో ముందుగానే గ్రహించడానికి
దానికి కొన్ని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను కూడా. అందువలనే కానీ దానిలో ఎటువంటి శాపము లేదు, దానిలో ఎటువంటి అపశకునము లేదు. పిల్లి ఎదురొచ్చిన చేతులు ఏమైనా ఉంటే దానికి పెట్టగలదు. అర్థమైందా? రెండవది వితంతువు అంటే ఎవరు చెప్పండి? చనిపోయిన స్త్రీ. చాలా సార్లు పాపం ఎవరైనా ప్రయాణమై వెళుతూ ఉంటే వితంతువుని ఎంత బాధపడతారో తెలుసా? పక్కకి దిగిపోతారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సేవకుడిగా ఉన్న నేను కూడా చాలాసార్లు సువార్తకో ఎక్కడికో ప్రయాణమై వెళుతూ ఉంటే కొంతమంది అలానే ఆగిపోతుంటారు. ఎందుకాగే తల్లి? ఈ భారత రాజ్యాంగం, ఈ భారతదేశం కొంతమందిని అలాగే పెట్టేస్తుంది. కొన్ని ఆశలు ఆగదొక్కేస్తూ ఉంది, హృదయాన్ని గాయపరుస్తూ ఉంది, సత్యాన్ని గ్రహించని అజ్ఞానపు అంధత్వంలో ఉంది. క్రైస్తవులైన కళ్ళు తెరవాలి కదా. ఈ ఆచారాలు వెనుకున్నటువంటి నిజమేమిటో సత్యమేమిటో తెలుసుకోకుండా ఎందుకు పాటించాలి? మనిషి ఎదురొస్తే శుభమా? పిల్లి ఎదురొస్తే అశుభమా? వితంతు ఎదురొస్తే అశుభమా? ఏది అశుభం కాదు. దేవుడు తోడుంటే అంత నీకు శుభమే. రెండవదిగా తుమ్మితే కూడా చాలా మంది ఆగిపోతారు తెలుసా? తుమ్ము రాకపోతే ప్రమాదం, మరొకటి రాకపోతే ప్రమాదం. అది మీకు తెలుసు. మరొకటి అంటే నేను చెప్పాను బాగోదు. తుమ్ము రాకపోతే ప్రమాదం. తుమ్ము వస్తుందంటే ఏంటి? వీడి ఆరోగ్యం బాగుంది, శరీర ఆరోగ్యం బాగుంది, ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు తుమ్ము వచ్చింది అనుకోండి, ఏంటి ప్రమాదం నీకు? ఏంటి ప్రమాదం నీకు? ఇంకా మంచిగా చెప్పనా, నువ్వు వెళ్తూ ఉన్నావు, నీ బిడ్డలు ఎవరో తుమ్మారు. ఎందుకు? ఒక్కసారి ఆగి వారిని పట్టుకుని ఏంటి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఏమైనా శరీర బలహీనతలు ఏమైనా ఉన్నాయా, నేనేమైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా, ఇవి ఆలోచించడానికి ఆగుతారు. కానీ దీని వెనక ప్రమాదం ఉందని చెప్పి ఆగుతుంది. ఇది ప్రమాదం కాదు. నీ బిడ్డలను, నీ కుటుంబస్తులను ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఆగడానికి అదంతా. కానీ దీన్ని మనం ఎలా అంటుకట్టాం, ఎలా మార్చేసాం? అది కూడా అశుభంగానే మార్చేసాం. ఇప్పుడు రెండు చూసాం. ఒకటి కులము, రెండవది ఎదురు రావడం, మూడవది ఏంటి? వేస్తున్నారా? ఎంతమంది వేస్తున్నారు? వేయలేదా? మీరు అందరూ ధన్యులేదు. వేయొచ్చా? చెప్పండి, వేయొచ్చా? యవనస్తులారా మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీకు ఏదేదో చెప్తున్నారు, అది నమ్మద్దు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మండి. అర్థమైనా? ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే తల్లిదండ్రులు ప్రేమించినట్టు కాదు, తల్లిదండ్రులు సన్మానించడం అంటే వారికి విధేయత చూపుతున్నట్టు. దాని గురించి మధ్యాహ్నం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే లేఖనము దేనిని ఆచరించమనదో దానిని ఆచరించాలి. మనం ఆచరిస్తున్నవి ఏంటో వీటిని చూద్దాం. తర్వాత లేఖనం ఏం చెప్తుందో దాన్ని చూద్దాం. ఇప్పుడు మూడవది ఏంటి? ముగ్గులు వేయడం. ఎంతమంది వేస్తారు? వచ్చా? ఎంతమందికి వచ్చే చేతులు పైకెత్తండి. నాకు కొద్దిగా మాట్లాడండి ప్లీజ్. నేను మీకు ద్రోహిని కాదు. మన ఇండియా మొన్న క్రికెట్ కలిసింది, వాళ్ళు ఏమి కప్పు తీసుకోవాలా, పాకిస్తాన్ నుండి కాదు. నేను జాగ్రత్తగా నాతో మాట్లాడండి. రైట్. ముగ్గులు వేయొచ్చా వేయకూడదు అంటే వేయకూడదు. ఎలా చెప్తారన్నా అంటే అసలు ముగ్గులు ఎందుకు వేస్తారో చెప్తాను. హైందవ సాంప్రదాయ ప్రకారం ముగ్గులు చాలా మందికి ఎందుకు వేస్తారంటే వాళ్ళు పూజిస్తున్న దేవుణ్ణి, దేవతలను ఆహ్వానించడానికి, మా గృహానికి చేరుకో అని చెప్పి ముగ్గులు వేస్తారు. ఇప్పుడు నీకు ఎవరున్నారు? నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ ప్రక్కన దేవుడు ఎప్పుడు పిలుస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు రా రా దిగిరా అని పిలవక్కర్లా, నా దేవుడు దిగే ఉన్నాడు. కానీ నువ్వే కనువిప్పు కలుపుకోకుండా, గ్రహింపు లేకోకుండా బ్రతుకుతూ ఉన్నావు. ఇప్పుడు ఎందుకు ముగ్గులు వేయచ్చా వేయకూడదా? కానీ చాలా మంది అద్దెకు వెళుతున్నప్పుడు ముగ్గులు వేయకపోతే నీకు గృహం ఇవ్వము అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? నాకు చాలా మంది వచ్చి మీరు ముగ్గేస్తారా అన్నారు. వేయం. ఎందుకు అంటే నాకు ఇవన్నీ ఎందుకు మనం చెప్పి నొప్పించాలా? మీరు అట్లాంటి వాళ్ళు, మీరు ఇట్లాంటి వాళ్ళని చెప్పనక్కర్లా. మాకు రాదు, మేము వెయ్యము. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. దానికి గొడవ అవసరమా? దానికి తర్జన భర్జన ఆడుకోవడం అవసరమా? కాబట్టి ముగ్గులు వేయకూడదు. వేస్తున్నామని మానుకోండి. నాలుగవది ఏంటి? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళకపోవడం, వారి యొక్క దినానికో వారి కార్యానికో భోజనం తినకపోవడం. ఎంతమంది ఇలాంటి ఆచారాన్ని గ్రహించిన వారు ఉన్నారు తెలుసా? మా చర్చికి వచ్చే వాళ్ళు 10 మంది అయినా 20 మంది అయినా అందరూ అన్యులు వస్తారు. అందరూ అన్యులు వస్తారు. వాళ్ళు నాకు తెలిసిన మా చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, నేను వెళ్ళలేదన్నా, నా భక్తిని చూసావా అందుకమ్మా. ఏమంది? నా భక్తిని చూసావా అంది. అది నీ భక్త?
అది మూఢభక్తి, అజ్ఞానపు భక్తి అది. అంటే అప్పటి వరకు నీతో కలిసినటువంటి ఆ బాంధవ్యం ఏమైంది? చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే అశుభమా? ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించవలసిన బాధ్యత నీది. తర్వాత మెల్లగా వారికి చేరువై స్వార్థులు చెప్పాల్సిన బాధ్యత నీది. వారికి దూరం అయిపోవడం కాదు, అశుభంగా భావించడం కాదు, వారికి దగ్గర ఉండి దేవుడు నిన్ను ఓదార్చినట్టుగా దేవుని వాక్యాన్ని పట్టుకుని వారిని ఓదార్చాలి. కానీ నువ్వు ఎలా చూస్తున్నావు? దీన్ని ఆచారంగా చూస్తున్నావు. ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా? వెళ్ళవచ్చు. ఒకవేళ హైందవులు ఎవరైనా చనిపోతే వారి పాడిని ఎత్తొచ్చా ఎత్తకూడదా? చెప్పండి. ఎత్తొచ్చు, ఏం కాదు. నువ్వు అక్కడ జరుగుతున్నటువంటి విగ్రహారాధనకి సంబంధించి ఆ సాంప్రదాయానికి సంబంధించి దేనిలో చేయకుండా ఆయనకి నీకు మధ్య ఉన్న బాంధవ్యాన్ని గుర్తు తెచ్చుకొని ఒక్కసారి చిరస్మరణీయంగా ఒకసారి ఆ పని చేయాలి. అది నువ్వు అశుభంగా భావిస్తే ఆ మనిషి ఆ కుటుంబమే అశుభంగా చేసిన వాడు అవుతాను. ఒక మాట చెప్పాలంటే వెలివేసిన కుటుంబంగా చేస్తావు. నా యొక్క భార్య గర్భం దాల్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు చనిపోయిన వారి దగ్గరికి అన్నాడు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళడమే కాదు, చనిపోయిన వారి పాడను కూడా నేను చెప్తున్నాను. వారి దగ్గరికి భోజనం తినకూడదు అంటారు. దేవుడి దగ్గర పెట్టేది పొందే, అది వాళ్ళకి వాళ్ళు సపరేట్గా చేసుకుంటారు. మిగతా దాంట్లో నీకు తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఏం చేస్తాం? ఏం కాదు, తినొచ్చు. దయచేసి దాన్ని కూడా అశుభంగా భావించొద్దు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళొచ్చే వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. వారి దగ్గరికి భోజనం తినొచ్చా తినకూడదా? అది ఎవరైనా తినొచ్చు, అశుభం కాదు. నువ్వు నేను రేపైనా చచ్చిపోవాల్సింది. ఏం బతుకుతారు? మీరేమన్నా శిరస్సు ఇక్కడ వెళ్ళిపోతారా? మీరేమన్నా రాష్ట్రం పెట్టుకున్నారా? ఎప్పటికైనా చనిపోతాం. ఆదరణ కోడికలు జరుగుతాయి. ఆదరణ కోడిక సరిగ్గా జరగాలంటే ఇక్కడ సరిగ్గా ప్రవర్తించాలి. ఇక్కడ సరిగా నువ్వు ప్రవర్తించలేదంటే నీ ఆదరణ కోడికకు ఎవరు ఉండదు. ఎవరు అసలు నీకు ఎవరు దిక్కు కూడా ఉండదు. రైట్, నెక్స్ట్